మా మెంబర్స్ అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా క్లబ్ మెంబర్స్ అందరికీ ఫోటో తీసి ఆ ఫోటో ఫ్రేమ్ చేసి పేర్లన్నీ వేసి మొత్తం క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 4 వే టెస్ట్ కూడా అందరికీ కూడా నేను తీసి ఫ్రేమ్ కట్టించి వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా మా బ్యాచ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ సైడ్ ఇది మా ఫాదర్, మై మెంటర్ ఇన్ మై లైఫ్ అండ్ మై పార్ట్నర్ ఇన్ లైఫ్ అండ్ సర్వీస్ పద్మ. ఎందుకంటే వితౌట్ హర్ cooperation and support is very difficult for anybody to move forward. అది నాకు ఆయన కాన్స్టిట్యూషన్ అవైలబుల్ అంతే ప్రత్యేకంగా పద్మ థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ రూల్ నెంబర్ 5 గ్రౌండ్ రూల్స్. రూల్ నెంబర్ 5 ఏంటి? అంటే మన చూడు కొట్టండి, లేకపోతే వద్దు. నో, ఇది దిస్ ఆర్ దట్, నో మిడిల్. మై థీమ్ ఫర్ ఇయర్ రోటరీ ఇంటర్నేషనల్ థీమ్. అందరికీ నేను ఇంటర్నేషనల్ అసెంబ్లీలో ఉన్నప్పుడే నాకంటే ముందే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చినాయి ఫొటోస్ సార్, అందుకనే సర్ప్రైజ్ ఉండదు. కానీ ఆవిడ ఆ టైంలో ఏం చెప్పారు అందరికీ కొంచెం మనం చెప్పుకున్నాం. ప్రతి రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్కి కూడా మన ఫస్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంట్లో స్పెసిఫిక్గా చెప్పినవి ఈ 5 ఫస్ట్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ వన్ పోలియో ప్లస్ సొసైటీ. ఈవెన్ డీటెయిల్స్ వెళ్ళను, ఎందుకంటే ఇవన్నీ టాక్స్ మనకి నెక్స్ట్ సెషన్స్లో మనకు ఉంటాయి కాబట్టి. రోటరీ యాక్షన్ ప్లాన్, డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్, రోటరీ పీస్ ఫెలోషిప్స్ అండ్ 4 వే టెస్ట్. ఈజ్ వెరీ పర్టికులర్ విత్ 4 వే టెస్ట్ అండ్ రోటరీ పీస్ ఫెలోషిప్స్. నెక్స్ట్ సైడ్ మనకి మీరు స్పెషల్ గమనించుంటారు థీమ్ కలర్. వన్ ఈజ్ బ్లూ కలర్ అండ్ అనదర్ వన్ ఈజ్ ది ఆరెంజ్ కలర్. The significance of these 2 colors, orange and blue color, orange represents the shifting of season because she is from the US కాబట్టి US లో ఏప్రిల్ మంత్కి వెళ్తే మనకి ఎక్కడ చూసినా సరే వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ జాయిన్ అయినప్పుడు అంత ఇంటిపైన కనబడుతుంది. మొత్తం అన్ని ఆకులు రాలిపోయి మొత్తం అన్ని 3 వారిన దాంట్లో ఉంటుంది. ఎందుకు వచ్చింది? నేచర్ ఎంత గొప్పదనంటే ఈ టైంలో వాళ్ళకి స్నో పడుతుంది. స్నోని మొక్కలు హ్యాండిల్ చేయలేదు. స్నో ఓన్లీ హ్యాండిల్ చేయాలంటే ఓన్లీ అది ఏమంటారు దాని పార్ట్స్నే హ్యాండిల్ చేయలేదు తప్ప ఆకులు ఉంటే ఆకుల మీదకి ఈ స్నో పడదు. అంటే నేచర్లో ఏమవుతుందంటే ఈ టైంలో అంతా కూడా అంటే 3 వారిన చెట్లు ఉంటాయి. వసంత రోజు స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే జస్ట్ అంతా మొత్తం ఎక్కడ చూసినా యూఎస్ అంతా కూడా మనకి ఆరెంజ్ నిండిపోయింది అన్నమాట. అందుకనే సో ఆరెంజ్ రిప్రజెంట్ షిఫ్టింగ్ ఆఫ్ సీజన్. ఇక్కడ ఆవిడ మనసులో ఉన్న ఆన్సర్ ఏంటంటే ఒక గవర్నర్ వెళ్ళిన తర్వాత రెండో గవర్నర్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మొత్తము ఐడియాస్, థాట్ ప్రాసెసెస్, ప్లాన్స్ అన్నీ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఈ ఇయర్ ఉన్న రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఫ్యూచర్లో వస్తున్న రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ యొక్క మెయిన్ ఏంటంటే 3 years గోల్స్. అంటే నేను, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీరామ్ ముగ్గురు కలిపి ప్లాన్ చేయాలి తప్ప నా ఏరియాకి జూన్ 30 మిడ్నైట్ ఏరియాలో చప్పట్లు కొట్టుకొని నా ప్రోగ్రామ్స్ అయిపోయి అలా అనడం లేదు. ఐ హ్యావ్ టు బి దేర్ బోత్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ 2 years కూడా మనం ఉండాలి. వాళ్ళు అలా కంటిన్యూ. సో ఇది 3 years స్ట్రాటజీ ప్లాన్తో మనం వెళ్ళాల్సిన అవసరం మనకు ముందు. ఎందుకోసమంటే 3 years ప్రోగ్రామ్ ఎప్పుడైతే ముందు నుంచి స్ట్రెంగ్గా ఉంటామో ఆటోమేటిక్ మంచి ప్రాజెక్ట్స్ మనకి చేయడానికి ఉంటుంది. అండ్ బ్లూ, ది కలర్ బ్లూ ఈజ్ అసోసియేటెడ్ విత్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్ ఆల్సో ఇన్స్పైర్స్ ది ఓపెన్ కమ్యూనికేషన్. సో యాన్యువల్ ఫర్ దిస్ థీమ్ మన అందరూ తెలిసేది మ్యాజిక్ ఆఫ్ రోటరీ. కానీ టర్మ్ ఇట్సెల్ఫ్ ఇది ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం అన్నారు? మ్యాజిక్ అంటే ఏంటి? మన మ్యాజిక్ దాంట్లో పట్టుకొని మనం ఎలాగంటే మ్యాజిక్ పోలియో $1,00,000 అయిపోవాలి, ఎట్లా అనేది ఫౌండేషన్కి $7,00,000 అయిపోవాలి. ఇలాగ అందిస్తుంటే అయిపోయి తత్వం కాదు. అన్లెస్కి మనంతా కూడా కృషి చేసి ఏదైతే మన బ్యాక్ ఆఫ్ ది మైండ్లో మ్యాజిక్ అన్నది. ఎందుకోసం మ్యాజిక్ అన్నారు? ఆవిడ ఒక కంట్రీకి తన మామూలుగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిల్లలు అక్కడ దగ్గరికి వచ్చి వాటర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేశారు. వాటర్ ప్లాంట్, వాటర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేశారు. సో వాళ్ళు మురికి ఉన్న వాటర్ ఆటోమేటిక్గా ఫిల్టర్ అయ్యి బయటకు వచ్చే కళ్ళను క్లీన్ వాటర్ ఎక్కడైతే కనపడదో పిల్లలందరూ మ్యాజిక్ 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 అన్నారన్నమాట. అంటే డర్టీ వాటర్ క్లీన్ వాటర్గా మారింది. కానీ బిహైండ్ పిల్లలు తెలియదు. దానికి ఒక ఫిల్టర్స్ పెట్టాలి, దీనికోసం అసెంబ్లీ చేయాలి, దీనికోసం వాటర్ మెంబర్స్ కష్టపడి ఉంటారు. ఎన్ని పిల్లలు తెలియదు. బట్ చూసి ఎండ్లో ఏం కనబడుతుంది? వాళ్ళకి మ్యాజిక్ కనిపిస్తుంది. అలాగే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్లో మనం ఏదైతే మనమంతా కలిపి మ్యాజిక్ చేద్దాం అనుకుంటామో ఆ మ్యాజిక్ మూలంగా ఏమవుతుందంటే రోటరీని నెక్స్ట్ లెవెల్ తీసుకున్నాం.
తను ఇచ్చిన ఇవన్నీ నాలుగు కాదు, మన గోల్స్ కాదు, డిస్ట్రిక్ట్ గోల్స్ కాదు. మనం ఇచ్చింది ఏంటంటే మ్యాజికల్ మార్కర్స్ అని పెట్టాము. సో మేకింగ్ ఏ కంట్రిబ్యూషన్ యాన్యువల్ ఫండ్ నో లేటర్ 31st August 2024 కల్లాను మనం యాన్యువల్ ఫండ్కి మ్యాక్సిమం మనం కలెక్షన్ చేసుకోవాలి. ఎండోమెంట్ నాట్ లేటర్ 31st December. ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ మనం ఓన్లీ 24% ఆఫ్ ది డోనర్స్ మాత్రమే మన రోటరీ ఇంటర్నేషనల్ మన రోటరీ డిస్ట్రిక్ట్ 3020 ఉన్నారు. దాన్ని 10% మనం ఇంక్రీజ్ చేయడం మన యొక్క టార్గెట్. అండ్ డిస్ట్రిక్ట్ పోలియో సొసైటీ చేయదు అనే ప్రతి క్లబ్లో కూడా డిస్ట్రిక్ట్ పోలియో సొసైటీ చేయదు ఏర్పరిచి అట్లీస్ట్ బై ఎండ్ ఆఫ్ దిస్ 24-25కి ఎగ్జిస్టింగ్ పోలియో సొసైటీ మెంబర్స్ అంటే 50 ఎక్స్ట్రా చేయాలి. పోలియో సొసైటీ మెంబర్స్ లేదు, పోలియో కలెక్షన్ లేదు. అది మనం ఈరోజు బ్రేక్అవుట్ సెషన్లో మనం మాట్లాడుకుంటాం. అండ్ రేజ్ అవేర్నెస్ అనేది పాలహార సొసైటీ మెంబర్స్ మనకి ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ అరౌండ్ 29 ఎంతమంది ఉన్నారు మన డిస్ట్రిక్ట్లో పాలహార సొసైటీ మెంబర్స్. వాళ్ళు మనం ఒక 10% మనం ఇంక్రీజ్ చేయడానికి మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఇది తను మాట్లాడుతున్న దాంట్లో తను చెప్పిన పీస్ పిల్లర్స్ కానీ పీస్ పోల్స్ కానీ ప్రతి డిస్ట్రిక్ట్లోనే అరేంజ్ చేయాలని చెప్పారు. మా కాన్సెప్ట్ ఏంటంటే మనం రోటరీ క్లాక్ టవర్ అని పెట్టాము విజయనగరంలో. మంచి ఎక్స్ట్రాడినరీ పబ్లిక్ ఇమేజ్ ప్రోగ్రామ్ మనకు జరిగింది. కానీ మనకి వీళ్ళు కూడా వచ్చారు. తను రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ స్టెఫనీ వచ్చి ఆమె That's why I have adopted the colors of orange and sky blue as my theme colors. As a dominant color of autumn, orange represents the shifting of seasons, the end of one phase and the beginning of another. In fact, orange is the primary color of change. Blue. అసలు ఎందుకోసం మనం సేవ చేయాలనుకుంటున్నాం, ఇది పాయింట్ మన ముందు మనం అర్థం చేసుకోవాలి. There are many problems in the world because our organization is a Rotary International organization spreading across 200 countries, more than 44,000 club members, around 1.4 million people ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం. ఇంతమంది ఇర్రెసిస్టిబుల్ టీమ్ ఉన్నారు త్రూఅవుట్ ది వరల్డ్. కానీ 50,000 years బ్యాక్ మన భారతదేశం కానీ మన ప్రపంచం కానీ ఒక క్రైసిస్లో ఉండేది. 50,000 సంవత్సరాల క్రితము ఒక క్రైసిస్లో ఉండేది. అప్పట్లో డైనోసార్స్, పెద్ద పెద్ద యానిమల్స్, దాంట్లో హ్యూమన్ బీయింగ్స్. యానిమల్ కింగ్డమ్ ఈజ్ డామినేటింగ్ అది హ్యూమన్ మ్యాన్కైండ్. 50,000 సంవత్సరాల క్రితము ప్రతి మనిషి కూడా భయం గుప్పిట్లో ఉండేవాడు. ఏ జంతువు వచ్చి కొట్టేస్తుంది, ఏ పులి ఎటు నుంచి కొట్టేస్తుంది. ఎందుకంటే అంతా కలిసి సహజీవనం చేసే టైం అది 50,000 సంవత్సరాల క్రితం. అప్పుడున్న పరిస్థితులు ప్రజలు ఇప్పుడు ఉన్నాయంట, సేమ్ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. వీఆర్ ఆల్సో ఇన్ దట్ త్రిసంగ్రామంలో ఉన్నాం. జరుగుతున్న వార్స్ కానీ ఈ పీస్ లేకపోవడం కానీ అన్ని కూడా మనం చూస్తుంటే ప్రెసెంట్ హ్యూమన్ బీయింగ్ కూడాను చుట్టూ మన సమస్యల వల్ల ఉన్నాం. ఆ సమస్యలు ఏంటన్నది యునైటెడ్ నేషన్స్ వాడు January 2024లో రిలీజ్ చేసిన ఆర్టికల్. ఆ ఆర్టికల్ నుంచి నేను తీసుకొచ్చాను. ఇది ఎక్స్ట్రీమ్ చేంజెస్ ఇన్ ది క్లైమేట్. సింపుల్ 1.5 degrees సెంటీగ్రేడ్ 200 years బ్యాక్ కంటే ఇప్పుడు పెరిగిన 1.5 degrees సెంటీగ్రేడ్ మూలంగా త్రూఅవుట్ ది వరల్డ్ సఫర్ అవుతుంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ మూలంగా సీ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఎక్స్ట్రీమ్ ఎపిడమిక్స్, ఎక్స్ట్రీమ్ పాండమిక్స్, ఎక్స్ట్రీమ్ డిఫారెస్టేషన్, మనకు నీరు కొరత వచ్చింది ఎక్స్ట్రీమ్గా. అందుకే క్లైమేట్ చేంజెస్ ఎక్స్ట్రీమ్గా వచ్చిన తర్వాత అందుకని 7th ఏరియా ఫోకస్ కింద మీరు గమనించుంటారు. లాస్ట్ 2 years క్రితమే మన రోటరీ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ చేంజ్ గురించి పెట్టడానికి కారణం. ఎందుకంటే రోటరీ ఇంటర్నేషనల్ ఇస్ ఆల్సో ప్యారల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్యారల్ యునైటెడ్ నేషన్స్తో కలిపి మనం ట్రావెల్ చేస్తాం. అందుకే మీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఈ 7 areas ఫోకస్ ఆ 5 avenues వస్తుంది. మీరు చూడండి, ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్న ప్రపంచం ఎక్కడ జరుగుతున్నా సరే దీంట్లో అంత ఆలోచించిన మన రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇంత బ్యూటిఫుల్గా పెట్టారు. అండ్ వార్స్ అండ్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్ ఈ మధ్యకాలం మీరు గమనించుంటారు, ఎక్కడెక్కడైతే మధ్యలో వార్స్ జరుగుతున్నాయి. కానీ రోటరీ ఇంటర్నేషనల్ దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ $18 million రీసెంట్గా జరిగిన ఉక్రెయిన్ వారికి మనంతా సపోర్ట్ చేసి, ఇంక్లూడింగ్ మీ. డిజాస్టర్ రిలీఫ్ గురించి మనకు సపరేట్ ఫండ్ కూడా పెట్టారు. ఈవెన్ ఫౌండేషన్లో డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అని పెట్టారు.
వాటర్ కంటామినేషన్. ఫ్యూచర్లో యుద్ధాలు జరిగాయంటే వాటర్ గురించి జరుగుతాయి, అమాంగ్ ది కంట్రీస్, అమాంగ్ ది నేషన్స్, అమాంగ్ ది డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు మీరు గమనిస్తుంటారు మన ప్రజెంట్ భారతదేశంలో కూడా ఈ ప్రాబ్లమ్స్ మన వాటర్, బికాస్ ఆఫ్ ది లిమిటెడ్ వాటర్ దేర్ ఇస్ హ్యూజ్ కంటామినేషన్ ఆఫ్ వాటర్. మిలియన్స్ ఆఫ్ ది చిల్డ్రన్, ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ వాటర్ పోర్టబిలిటీ పెరిగింది బికాస్ ఆఫ్ అవర్ ఎన్జిఓస్. వీఆర్ ప్రొవైడింగ్ క్లీన్ వాటర్ ఇది మెనీ ఏరియాస్ మనం ఇస్తున్నాం కాబట్టి కొంతవరకు వాటర్ బాటిల్స్ తగ్గినాయి. కానీ స్టిల్ యాజ్ ఏ వరల్డ్ మనం తీసుకుంటే స్టిల్ వాటర్ కంటామినేషన్ మూలంగా నెంబర్ ఆఫ్ డెత్స్ ఇప్పటికి కూడా చిల్డ్రన్లో అండర్ 5 years మార్టాలిటీ చాలా ఎక్కువ ఉంది. అండ్ దిస్ హ్యూజ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఎందుకంటే దో 50% ఆఫ్ ది ఉమెన్, 50% మెన్ ఇన్ ద వరల్డ్ లో ఉన్నారు యావరేజ్ గా, స్టిల్ దేర్ ఇస్ జెండర్ డిస్పారిటీ ఇంక్లూడింగ్ డెవలప్డ్ కంట్రీస్. అంచేతనే హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది కాబట్టి రాట్ ఇంటర్నేషనల్ హెస్ కమ్ న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్, DEI, డైవర్సిటీ, ఇంక్లూజన్ అండ్ ఈక్విటీ అనే కాన్సెప్ట్ మనం తీసుకుంది. అది మీకు నెక్స్ట్ టాప్స్ నేను DEI అంటే ఏంటంటే యాక్షన్ ప్లాన్ అంటే ఏంటంటే మీకు నేను చెప్తాను. బికాస్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది కాబట్టి జెండర్ ఈక్వాలిటీ. నెక్స్ట్ మన అందరికీ తెలుసు అమెరికాలో బ్లాక్స్ ఎలా సప్రెస్ చేశారు, మన ఇండియాలో అంటరాంతరం ఎలా ఉండేదో ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలిసిన చరిత్ర. బికాస్ ఇది హ్యూజ్ వైలేషన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ అండ్ గ్లోబల్ హెల్త్ ఇష్యూస్. దాంట్లో మనం అందరికీ జ్ఞాపకం ఉండిపోయేది మనంతా విట్నెస్ చేసింది COVID-19 పాండమిక్. 100 years బ్యాక్ జరిగిన స్వైన్ ఫ్లూ పాండమిక్ తర్వాత మళ్ళీ మనకి ఒక పాండమిక్ మన రీసెంట్గా మన కోవిడ్ జరిగింది. కోవిడ్ నెవర్ డిసిపేట్స్ ఉంది ఫ్రమ్ ది ఎర్త్. మనం అనుకుంటాం కోవిడ్ లేదనుకుంటున్నాం, కోవిడ్ యొక్క సివియారిటీ తగ్గింది తప్ప వీఆర్ అడాప్ట్ అయిపోయాం తప్ప కోవిడ్ మనం గ్లోబల్ నుంచి బయటకు వెళ్ళడం లేదు. మెనీ గ్లోబల్ హెల్త్ ఇష్యూస్, మన టైం సమయభావం తక్కువ మాట్లాడుతున్నాను. అండ్ గ్లోబల్ పావర్టీ, ఈ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ వినుంటారు. జీరో పావర్టీ, పావర్టీ లేని ప్రపంచాన్ని సృష్టించాలని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టారు. బై ఇయర్ 2030 పావర్టీ లేకుండా చేద్దాం అనుకున్నారు. అవుతుందా? ఇంపాసిబుల్. యాక్చువల్లీ గోల్స్ అనే సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ ఇయర్ 2000 మాడిఫై చేశారు. దాని మిలియన్ గోల్స్ అనేవాళ్ళు మాడిఫై చేశారు. 2015 అన్నారు, మాడిఫై చేశారు. 2030 పెట్టినారు. వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు ఈ పావర్టీని మనం బయటకు తీసుకురావాలి. బట్ దీనికి ఏంటి మార్గాలు? పావర్టీని ఎలా ఎలివేట్ చేయొచ్చు? పావర్టీని 2 మార్గాలు, 3 మార్గాలు. ఒకటి మనిషికి ఎవరికైనా గుడ్ హెల్త్ కావాలి, రెండోది మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, స్కిల్స్ కావాలి. ఈ 3 ఎప్పుడైతే మనం ఫోకస్ పెడతామో వాడి కాలం నిలబడుతాడు. వాళ్ళందరూ కూడా ఈ ఫ్రీబీస్ మీద ఆధారపడకుండా బతకడానికి అవకాశం ఉంది. ఆ మార్గాలు ఏంటో మనం యాజ్ ఏ ఎన్జిఓగా, లార్జెస్ట్ ఎన్జిఓ ఇన్ ది వరల్డ్ మనం ఆలోచన చేయాలి. చిల్డ్రన్స్ పూర్ యాక్సెస్ టు హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పటికీ కూడా మీరు నమ్మరు, భారతదేశంలో యావరేజ్గా ఇయర్కి 95 lakh people, 95 lakh people every year top 10 diseases చేసుకుంటున్నారు. హార్ట్ అటాక్స్, క్యాన్సర్, స్ట్రోక్, ప్రిమెచ్యూరిటీ, ఇన్ఫెక్షన్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, సూసైడ్స్, ఇలా మనం టాప్ 10 చెప్పుకుంటే టాప్ 10 ఓన్లీ టాప్ 10 డిసీజ్తో 95 lakh people every year చచ్చిపోతున్నారు. ఎవ్రీ డే ఇన్ ఇండియా 2.75 lakh people మార్నింగ్ ఎగ్జిట్ కలిసి అయిపోతున్నారు. అంత జరుగుతుంది బికాస్ ఆఫ్ పూర్ యాక్సెస్ టు హెల్త్ కేర్, పూర్ యాక్సెస్ టు హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ సేఫ్టీ. 3 లేదు. యాక్సెస్ టు ఫుడ్ అండ్ హంగర్, మైగ్రేషన్, వెపన్స్ యాక్సెస్, ఇవన్నీ కూడా టాప్ 10 ప్రాబ్లమ్స్ ఇన్ ది వరల్డ్. ప్రజెంట్ ఆ 50,000 సంవత్సరాల క్రితం ఏదైతే భయం గుర్తులో ఉన్నదో ప్రపంచ అదే ఉన్నది. ఇప్పటికి మీరు గమనించుంటారు, ఏ కంట్రీ అయిన బడ్జెట్లో హైయెస్ట్ బడ్జెట్ డిఫెన్స్ పెట్టుకున్నాం. నిజంగా బడ్జెట్ని నిజంగా సేఫ్టీ కొరకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ పెట్టుదే ప్రతి దేశం బాగుపడుతుంది. కానీ మనం అందుకనే నేను అనుకునేవాడిని, మన 7 areas ఫోకస్లో పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రాట్ ఇంటర్నేషనల్ అనుకున్నాను. నెంబర్ 1 అనేది రాష్ట్రం చూడండి, రాస్తే అనుకునేది ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు, మనంతా శాంతిగా ఉన్నాం, నిజంగా శాంతిగా లేము. దాని గురించి పీస్ అండ్ ఈవెన్ దిస్ ఇయర్ కూడా మనకి ఇస్తాన్బుల్, టర్కీలో రోటరీ పీస్ ఫెలోషిప్ ప్లాట్ఫామ్ అని యూనివర్సిటీతో టైప్ అయ్యారు. పర్వాలేదు ది నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆల్సో. అది ఈ 2024 స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బ్యాచ్ 1 year ఫెలోషిప్ కోర్స్ 2025 ఫస్ట్ బ్యాచ్ రిలీజ్ అవుతుంది. ఫ్యూచర్లో ఇండియా కూడా రావడానికి అవకాశం ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్గా ఇండియా నుంచి
పీస్ ఫెలోషిప్కి ఎస్పెషల్లీ మన డిస్ట్రిక్ట్ నుంచి పీస్ ఫెలోషిప్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మనం కూడా పెద్ద ఎంకరేజ్ చేయట్లేదు, మనకి వెళ్ళే వాళ్ళు కూడా పెద్ద తక్కువ ఉన్నారు అనుకుంటున్నాం. నెక్స్ట్ స్లైడ్. మీరు నేను కలిపి ఎలా మనం ప్రయాణం చేయొచ్చు? హౌ విల్ వి సక్సీడ్ టుగెదర్? ఇఫ్ యూ నీడ్ మై హెల్ప్ ఆర్ సపోర్ట్ ఆర్ గైడెన్స్ జస్ట్ ఆస్క్. ఎలా అడుగుతారు? బెస్ట్ వే ఇస్ ఫర్ మీ ఇస్ మెయిల్ ఐడి, త్రూ మెయిల్. I have given my mail dg2425.mb3020@gmail.com. Most of the times నేను ఆ మెయిల్ నేను రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఇఫ్ యూ వాంట్ ఎనీ అర్జెంట్ ఉన్నా ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ బై ఫోన్. మై ఫోన్ నెంబర్ ఇస్ దేర్ అండ్ యూ కెన్ పుట్ ఎ మెసేజ్. ఆర్ అర్జెంట్ అయితే ఇమీడియట్గా అర్జెంట్ అని కూడా మీకు మెసేజ్ పెట్టొస్తాను. పెడితే ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అవుతాను. నేను నిన్న కూడా మీ నా టాక్ మీరు గమనించుంటారు. వీఆర్ ఆల్ వాలంటీర్స్, నో బాస్, నో కింద పని చేసే వాళ్ళు పై పని లేరు. ఇది ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్. అందుకని రోల్ యాజ్ ఎ గవర్నర్ మై రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డిఫరెంట్. యువర్ రోల్ యాజ్ ఎ పర్టికులర్ ఒకేషన్ మీకు ఆ రెస్పాన్సిబిలిటీస్ నుంచి అంతే. రెస్పాన్సిబిలిటీస్ అని పదం వాడాను. ఇవన్నీ కూడా మీరు 100% మీకు చేయాలని నేను మీకు రుద్రానికి నేను బాస్ను కాదు, నా దగ్గర మీరు చేసిన ఎంప్లాయీస్ కాదు. సో ఐ రెస్పెక్ట్ దట్ అవర్ పర్సనల్ ప్రయారిటీ షుడ్ బి ఇన్సిస్టింగ్ చెప్తున్నాను. ఫ్యామిలీ ఫస్ట్, సెకండ్ ఆ లొకేషన్, థర్డ్ ఓన్లీ రాటరీ. యాజ్ ఏ డీజీగా వచ్చినప్పటికీ ఈ మూడింటిలో ప్రయారిటీ రాటరీ ఫ్రంట్కి వస్తుంది, తప్పదు. ఎందుకంటే అన్ని ప్రిపేర్డ్గా ఉన్నాం కాబట్టి. స్టిల్ మీ అందరూ సహకారంతో సహకరిస్తే, డిస్ట్రిక్ట్ టీమ్ అంతా పార్టీలో సహకరిస్తే, మై ప్రయారిటీస్ ఆర్ ద సేమ్. ఫ్యామిలీ, లొకేషన్, ఐఎమ్ పీడియాట్రిషియన్, ఎవరిబడి నోస్. ఐ సీ లాట్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అండ్ టీచర్ ఆల్సో. అంచేత నాకున్న ప్రయారిటీస్లో హాస్పిటల్, టీచింగ్ ఇన్స్టిట్యూట్ అదంతా నాకు కంటిన్యూ అవ్వాలి. అండ్ దెన్ రాటరీ. డూ యూర్ బెస్ట్. ఇది చేయాలి, ఈ బెస్ట్ ఇవ్వండి. ఇన్ కేస్ ఇవ్వలేకపోతాను అనుకోండి, కన్వర్ట్ మీ. నాకు ఈ డిఫికల్టీస్ ఉన్నాయి డాక్టర్ గారు అని నాకు చెప్తే దాని దగ్గర మీకు అసిస్టెన్స్ ఇవ్వడము, నా సపోర్ట్ తీసుకోవడము, అక్కడ ఆ పరిధిలో ఉన్న పాస్టిస్ట్ గవర్నర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మీకు ఎంటర్ చేయడము చేద్దాం. అంతేగాని అవాయిడ్ చేయాలి. బికాస్ యూ ఆర్ యాక్సెప్టెడ్ యాజ్ ఏ, నేను అందుకు మీకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చాను. నేను వాట్ ఇస్ మీన్ యూ యాక్సెప్టెడ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. అంతే కదా, యూ యాక్సెప్టెడ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దాని నుంచి తప్పించుకోదు. ఇన్ కేస్ ఏదైనా అందరికీ పనులు ఉంటాయి, ప్రయారిటీస్ మారచ్చు, నాకు తెలిసింది. ఎందుకంటే ఎవ్రీడే చేంజ్ అవుతుంది కాబట్టి ఆ ప్రయారిటీస్ ప్రకారం చేయలేకపోతే జస్ట్ ఇన్ఫార్మ్. అదే మేము ఎందుకు కోరుకుంటున్నాం. ది హార్డెస్ట్ జాబ్ ఆఫ్ డీజీ చేంజింగ్ ది డిస్ట్రిక్ట్ అండి. డెఫినెట్గా అది పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ఈ పాత డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, బాబు మా ఫోన్ ఎత్తట్లేదు అన్నది చాలా మంది వ్యక్తపరుస్తూ ఉంటారు. ఫోన్ ఎత్తట్లేదు, మరి నా ఫోన్ ఎత్తకపోతే ఇంక మన టీంని నేనే ముందు తీసుకెళ్తాను, లీడర్గా నేను ఫెయిల్ అవుతున్నాను అన్న ఫీలింగ్ చాలా మంది కలుగుతుంటారు. సో డిస్ట్రిక్ట్ హూ డోంట్ ఆన్సర్. ఎందుకోసం అంటే ఎవరైతే చెప్పాను సరే 9 o'clock టైం చెప్పినప్పుడు 9 o'clock వచ్చిన వాళ్ళకి 9 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకపోతే 9:40కి వచ్చిన తర్వాత చివరి వచ్చిన వాడికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే 9 o'clock వచ్చిన పనిష్మెంటే కదా. అందుకని ప్రతిసారి మనం ఇప్పటివరకు అయిన ప్రోగ్రామ్ 10 అంటే 10 స్టార్ట్ చేస్తాం. వెంటనే మన చెట్టు లేకపోతుంది కానీ 10 అంటే 10 స్టార్ట్ చేస్తాం. ఎవ్రీ టైం అలా జరుగుతుంది. బికాజ్ వీ రెస్పెక్టింగ్ టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ యువర్ టైమ్ అండ్ వాల్యూ. ఐ నో దట్. ప్లీజ్ టేక్ పార్ట్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ యాక్టివిటీస్, పర్టికులర్లీ దోస్ లిస్ట్ ఆన్ ది క్యాలెండర్. ఆల్రెడీ మీకు ఇచ్చాను. వేరే పాసిబుల్ దానికి అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చేయలేకపోతే రాలేకపోతే కానీ ఇన్ఫర్మేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే లాజిస్టిక్స్ ప్లానింగ్ మనకి పర్ఫెక్ట్గా వస్తామన్నమాట. నెక్స్ట్ లైన్. కీప్ మీ పోస్టెడ్ ఇన్వైట్మెంట్. ఏమైనా క్లబ్ యాక్టివ్ క్లబ్ ఈవెంట్స్ మంచి ఎక్స్ట్రాడినరీ ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, పబ్లిక్ ఈవెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, ఇన్ఫార్మ్ చేయండి. అటెండ్ అవ్వడానికి మనకి ప్రయత్నం నేను చేస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ గివ్ ఎనీ ఫీడ్బ్యాక్, ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ మై మైండ్. నేర్చుకునే తత్వం ఉన్న మనిషి కాబట్టి మీ దగ్గర సార్ ఇది ఒక మంచి ఐడియా, లెట్ ఫ్లోట్ ఐడియాస్. అల్టిమేట్గా కాస్ట్ ఎఫెక్టివ్ ఐడియాస్ మనం ఫ్లోట్ చేస్తే వాట్ బెస్ట్ యూ కెన్ డూ. నేను ₹1,00,000 ఖర్చు పెట్టి ₹1,00,000 నేను మిగిల్చాను అన్నాను అనుకోండి, అది ఫెయిల్ ప్రాజెక్ట్. అంతేనా? ₹1,00,000 ఖర్చు పెట్టామండి, మనం ఒక 10 లక్షలు మనం సంపాదించాలన్నాను అనుకోండి, దట్ ఇస్ గుడ్ ప్రాజెక్ట్. అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ ప్రాజెక్ట్స్ గురించి ఐడియాస్ని ఫ్లోట్ చేయండి. బెస్ట్ ఐడియాస్ మనం విల్ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్. నెక్స్ట్ లైట్.
Why we call it as simply irresistible organization? దీనికి 5 కాంపోనెంట్స్ ఇచ్చారు. ఇది నేను ఇచ్చింది కాదు, రోటరీ ఇంటర్నేషనల్ మాకు రోటరీ జరిగినప్పుడు అసెంబ్లీలో చెప్పినప్పుడు ఇచ్చిన why we call it as irresistible, why they call me as irresistible governor, why I call you as irresistible district team and దానికి because we are committed to do these 5 components. One is meaningful work, supportive management, positive work environment, growth opportunities, trust and leadership. Next slide. What is meant by meaningful work? No one joins in the club to do nothing. Valid point కాదు. క్లబ్లో జస్ట్ లైక్ క్లబ్లో జాయిన్ అయిపోయి సంవత్సరం వేసాక సబ్స్క్రిప్షన్ కడతాను అన్నవాళ్ళు ఉంటారా? జాయిన్ అయినప్పుడు హీ వాంట్ టు డూ సంథింగ్. ఆ సంథింగ్ మనం క్యాచ్ చేయలేకపోతున్నాం. అందుకని నో వన్ జాయిన్స్ ఏ క్లబ్ టు డూ నథింగ్. వీ నీడ్ టు గివ్ అవర్ మెంబర్స్ పర్పస్ఫుల్ ఆపర్చునిటీస్. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. We need to give our members purposeful opportunity. That is most important. ఇప్పుడు మిమ్మల్ని టీమ్ని నేను నిన్న కూడా చెప్పాను మీకు. జస్ట్ లైక్ దట్ మిమ్మల్ని అవన్నీ సెలెక్ట్ చేయాలి. విత్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ది క్లబ్స్, లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ది పాస్టర్స్ గవర్నర్స్, విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ విత్ మీతో ఉన్న రిలేషన్షిప్ తోటి ఆ టీమ్ మనం సెలెక్ట్ చేస్తున్నాం. అంటే మీరందరూ కూడా టాప్ ప్రయారిటీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకని మీకు అందరికీ కూడా పర్పస్ఫుల్ ఆపర్చునిటీస్ మీకు ఇస్తున్నాను. How you can utilize another, it's up to you. We should change up these opportunities somewhat regularly so our members don't get bored doing the same thing. నేను మన నైట్ మనం మాట్లాడుకుంటున్నాం అనుకున్నాం, వీఆర్ డూయింగ్ డిఫరెంట్లీ అనుకున్నాం లేదా? నేను యాక్టివిటీస్ మనం చేసింది కూడా మనం డిఫరెంట్గా ఆలోచిస్తున్నాము. నిన్న మీరు బ్రేక్అవుట్ సెషన్కి వెళ్ళినప్పుడు మీ ఐడియాస్ అన్ని ఫ్లోట్ చేశారు. అంటే వీఆర్ గివింగ్ ఛాన్స్ టు ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ. అంతే కదా? నేను మీ ఐడియాస్ మీకు తీసుకున్నాను. సో మనం అనుకోవచ్చు మనం యాజ్ ఏ టీమ్ మెంబర్ హౌ యూ కెన్ డూ మీనింగ్ఫుల్ వర్క్ అంటే డూ ఏ మెంబర్ సాటిస్ఫాక్షన్ సర్వే. ఈ క్లబ్లో మన రోటరీలో కూడా మెంబర్ సాటిస్ఫాక్షన్ సర్వే ఫామ్ ఉంది, మీకు అవన్నీ నేను పంపిస్తాను. దాంట్లో ఏమవుతుందంటే కొన్ని చాలా నేను స్ట్రక్చర్ చేసేసాను విచ్ నాట్ అప్లికబుల్ టు అవర్ ఏరియా. దాంట్లో ప్రతి మెంబర్కి ఇవ్వడము, ఆ మెంబర్ యొక్క అభిప్రాయాలు మేము తీసుకోవడం, వై యూ వాంట్ టు జాయిన్, వై యూ హ్యావ్ జాయిన్ రోటరీ అని దాంట్లో మెంబర్షిప్ సర్వే చేశారనుకోండి, మెంబర్స్ సాటిస్ఫాక్షన్ సర్వే చేశారనుకోండి, వాడే రాసిస్తాడు దాంట్లో నేను ఈ పాయింట్లో ఈ క్లబ్లో నాకు ఇది నచ్చలేదు, ఈ పాయింట్స్ మనకు ఎలా అంటే దాన్ని మనం క్లబ్ లెవెల్లో మనం మాడిఫై చేసుకోగలిగితే క్లబ్ మనకి ఎంకరేజ్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. సపోర్టివ్ మేనేజ్మెంట్. Now the Rotary International is concentrating about the implementing 3 years goals. అందుకనే myself, Kalyan and next శ్రీరామ్ గారు ముగ్గురం కలిపి గోల్స్ నిర్ణయించుకుంటాం. దానికి దిశ అనే ప్రోగ్రామ్ మనకి నెక్స్ట్ మార్చ్ 15, 16, 17 మాకు న్యూఢిల్లీలో ఉంది. లేదా ముందుకు వెళ్తున్నాం. దాంతోపాటు సపోర్టింగ్ టీము మనకి మెంబర్షిప్ చేయరు, ఫౌండేషన్ చేయరు అండ్ పబ్లిక్ ఇమేజ్ చేయకూడదు. దీంతో పాటు వస్తారు. అలాగే స్ట్రాటజిక్ ప్లానింగ్ కమిటీ మెంబర్లు కూడా అంతా టుగెదర్ ఇక్కడి నుంచి మనం వెళ్తాం అన్నమాట. టు సెట్ ది గోల్స్ ఫర్ ది కమింగ్ ఇయర్ 24-25 గోల్స్ సెట్ అండ్ అటెండ్ వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లైక్ దిస్. ఇదే కాకుండా మనకి లెర్నింగ్ సెంటర్ ఉంది, రోటరీ లెర్నింగ్ సెంటర్. రోటరీ లెర్నింగ్ సెంటర్లు అద్భుతమైన ఉన్నాయి. యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ టీమ్ దాని గురించి కూడా అద్భుతమైన లెర్నింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ యూ గో అండ్ సీ ది లెర్నింగ్ సెంటర్లో డైరెక్టర్ ద్వారా అటెండ్ అయ్యి దాంట్లో ఒక్కొక్క టాపిక్ జస్ట్ 15-20 మినిట్స్ తీసుకుంటే రోజుకి మన జూలై 1st వచ్చేసరికల్లా మీరు మొత్తము లెర్నింగ్ సెంటర్లో మీకు సరిపోయేవన్నీ కూడా మీరు ఎంకరేజ్ అయిపోతారు నాలెడ్జ్తో. అల్టిమేట్కి అట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీలో నాలెడ్జ్ ఇస్ ద పవర్ అండి. డిస్ట్రిక్ట్ టీమ్ మెంబర్ ఎవరు అడిగే ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ మనకు నాలెడ్జ్ ఉంటే ఆ కమాండే మారిపోతుంది. నాలెడ్జ్ ఉంటే మనం మాట్లాడే తీరు అన్నీ మాట్లాడాలి. డిస్ట్రిక్ట్ సెమినార్స్కి అటెండ్ అవ్వడము, రోటరీ లెర్నింగ్ సెంటర్ ద్వారా కూడా మనం ఎన్రిచ్ చేయవచ్చు. దీనికి ఎవ్వరు ఇంకొకరు సలహాతోటి మనగా డెవలప్ అవ్వలేదు. ప్రతి రోటరీ మెంబర్ కూడా రోటరీ లెర్నింగ్ సెంటర్లోకి వెళ్ళి నేర్చుకుంటే ప్రతి మెంబర్ కూడా మంచి రిసోర్స్ పర్సన్ అవుతారు మన డిస్ట్రిక్ట్. నెక్స్ట్ స్లైడ్. పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. మీరు గమనించుంటారు, మనం వాట్ ఈస్ అవర్ రోటరీ విజన్ అని అన్నాం అనుకోండి, దాంట్లో మీకు
కనబడే పదం ఏంటి? టుగెదర్ వి. గమనించండి విజన్ స్టేట్మెంట్ చూపిస్తాను నెక్స్ట్ అది. సో మోస్ట్ పీపుల్ వాంట్ టు సర్వ్ విత్ లైక్ మైండెడ్ పీపుల్ విత్ సేమ్ వాల్యూస్. ఇప్పుడు మన టీమ్ ఉన్నాం ఇక్కడ, దాంట్లో మనం డివిజన్ చేసాం, మెంబర్షిప్ టీమ్ అని, ఫౌండేషన్ టీమ్ అని, అలా డిఫరెంట్గా 5 సెగ్మెంట్లు మనం చేసాం. ఈ 5 సెగ్మెంట్లకి మీ అందరి ఆలోచన తత్వం కానీ మీ యొక్క మైండ్ సెట్లో లైక్ మైండెడ్గా మీరు పీపుల్ అందరికీ గ్యాదర్ అయ్యారనుకోండి, ఎంత సెట్ అవుతారు మీ అంతా? మీ 5, 6 కలిపి ఒక యూనిట్గా బయలుదేరారనుకోండి, మనకి ఎంత మనం ఎంత యాక్టివిటీ మనం చేయగలుగుతాం. సో అది కూడా అంతే. హౌ వీ కెన్ డూ, దీన్ని మనం ఎలాగ పాజిటివ్ వర్క్ అంటే ఎలా మనం తీసుకురాగలుగుతాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సర్వే చేయండి, మోస్ట్ పీపుల్ విల్ ఫీల్ దట్ దే ఆర్ బీయింగ్ హెడ్. మీరు ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడతారో, ఏంటి మీ యొక్క రాటరీలో జాయిన్ అయిన కదా, వాట్ యూ వాంట్ టు డూ, హౌ యూ వాంట్ టు డూ, లైక్ దట్ మీరు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ స్టార్ట్ చేస్తారు, డైలాగ్ స్టార్ట్ చేస్తారో, ఆటోమేటిక్గా ఎస్ నాకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎస్ నా మాట వింటున్నారు అన్న ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మన ఓపెన్ మైండ్ ఉంటే ఏమవుతుందంటే యూ గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్. అలాంటి ఐడియాస్ మా రాటరీలో విజయనగరంలో అద్భుతంగా ఐడియాస్ వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా మనం ప్రయత్నం చేశాము. అలాంటి వచ్చిన ఐడియా ఈ డిస్ట్రిక్ట్ మీకు ఇచ్చిన క్యాలెండర్, ఇలాగ వచ్చిన ఐడియాని, ఒక క్యాలెండర్ ఐడియా ఎప్పుడు వచ్చిందో దాన్ని మనం ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చాము. అండ్ రికగ్నైజింగ్ మెంబర్స్, ప్రతి వ్యక్తి కూడా మనకి ఒక రికగ్నిషన్ కోరుకుంటాడు. అదేం అవ్వలేదు, థ్యాంక్స్ చెప్పచ్చు, స్టేజ్ మీద తీసుకొచ్చు, ఓకే ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళందరూ రికగ్నైజ్ చేస్తే ఎస్ నన్ను గుర్తించారు అన్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మనిషి మనం ఎంత వ్యక్తి అయినా సరే గుర్తింపు కొంచెం కోరుకుంటాడు. అందుకే మనం హోటల్కి వెళ్తే చెప్పకి ఏం చెప్తాం, ఇప్పుడు బాగా ఉండే ఉంటాం. ఒక వాటర్ మెంబర్కి మనం ఆ విశేషం అని చెప్పాం అనుకోండి, అది ప్రతిసారి అవ్వచ్చు లేకపోలేదు. ఇప్పుడు ఒక డాక్టర్ మంచి కేసు ట్రీట్ చేసి తెలిసింది అనుకోండి, వాటర్ క్లబ్ ఆయన పిలిచి చేసాం అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లేకపోతే ఒక ఫ్రాంచైజ్ ఏదైనా హోటల్ ఫ్రాంచైజో లేకపోతే బిజినెస్ ఎక్స్పాండ్ చేసాడు అనుకోండి, రికగ్నైజింగ్ ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ ఆల్ ది వాటర్ మెంబర్స్. అవన్నీ చిన్న చిన్న యాక్టివిటీసే, ఒక గొప్పైతే అయిపోతుంది, డబ్బులు కదా అవ్వవు, కానీ ఈ ఫీల్ దట్ అండ్ ఆయన గురించి మనం పట్టించుకున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్. రాటరీస్ విజన్ స్టేట్మెంట్ చెప్పాను కదా, టుగెదర్. ఇది అందరూ అర్థం చేసుకోండి, టుగెదర్ we see world where people unite and take action to create lasting change. That's important, lasting change. అందుకే మన సస్టైనబిలిటీ అంటాం. మనం ఎందుకు అంటాం అంటే, నా ఏరియాలో ఈ భోజనాలు పెట్టే కార్యక్రమాలు ఇలాంటి వాటికి నేను స్వస్తి. మీరు ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవడం తప్పు, కానీ నేను వాటన్నిటికీ కూడా స్వస్తి. ఎందుకోసమంటే వాళ్ళు ఆకలి తీరిపోతే, ఆకలి తీరినంత వరకు మనం జ్ఞాపకం ఉంటాం. ఆకలి తీరిపోయిన కదా మనం మర్చిపోతాడు. ఎందుకంటే వాళ్ళు సాయంత్రం రాత్రి వేసిన ఆకలి పుడుతుంది, ఎవరిస్తాడని చూస్తుంటాడు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మన వాటర్ ఇంటర్నేషనల్ ఎంకరేజ్ చేయట్లేదు, నా తరఫున కూడా పెద్ద వాటర్ పెద్ద ఎంకరేజ్ చేయట్లేదు. అందుకని లాస్టింగ్ చేంజ్ ఉండాలి, చేస్తే పెద్ద ప్రాజెక్ట్ చేయండి, లాస్టింగ్ చేంజ్ రావాలి. అక్రాస్ ది గ్లోబ్, ఇన్ అవర్ కమ్యూనిటీస్, ఇన్ అవర్ హౌసెస్, యూ షుడ్ ఫీల్. నేను ఈ కార్యక్రమం చేయడం వల్ల వాటర్ చేసినాను, మీ క్లబ్కు ఫీల్ అవ్వాలి. ఎస్ టుగెదర్ వి డన్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అన్న ఫీలింగ్ మనకి రావాలి. అందుకని మనకి లూయిజా హార్న్ ఆయన చెప్పిన కొటేషన్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ. రెండు దీని అక్షరాలు ఎంఈ అని మీఏ, ఇట్ ఇస్ నాట్ అబౌట్ మీ. మనందరూ చేసింది అదే, యూఆర్ నాట్ డూయింగ్ ఫర్ అవర్ సెల్ఫ్, యూఆర్ డూయింగ్ ఫర్ ది కమ్యూనిటీ అండ్ ది సొసైటీ. బట్ ఇట్ ఈస్ అబౌట్ మీ, దట్ ఇస్ కాల్డ్ మెంబర్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే మెంబరు వాడికి ఫీల్ ఎప్పుడైతే కలుగుతుందో మీకు విపరీతంగా సాయం చేస్తాడు. అదే మ్యాజిక్. వీళ్ళు ప్రతి చెప్పడానికి పెద్ద మ్యాజిక్ ఉండదు, అదే మ్యాజిక్ అని చెప్పుకోవడానికి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది రాట్ ఇంటర్నేషనల్. నెక్స్ట్ స్లైడ్. ట్రస్ట్ ఇన్ లీడర్షిప్. ఇందాక నేను చెప్పాను, మీరు నా గురించి ఎందుకు డబ్బులు కానీ టైం కానీ మీ యొక్క టాలెంట్ కానీ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? బికాజ్ ఆఫ్ ట్రస్ట్. మీకు నా మీద ఉన్న నమ్మకం, నాకు మీ మీద ఉన్న నమ్మకం. ఈ రెండింటి మూలంగా మన ఆ పర్పస్ మనం డ్రీమ్ చేస్తుంది. పర్పస్ ఏంటి? టు డూ సంథింగ్ టు ది కమ్యూనిటీ, టు ది సొసైటీ, నాట్ ఫర్ అవర్ సెల్స్. ఎందుకంటే గాడ్ హ్యాస్ గివెన్ ఎనఫ్ టైం, టాలెంట్ అండ్ మనీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే మనకి గాడ్ ఇచ్చాడు, దాన్ని మనం ఎలా మనం మిగతా సొసైటీ మనం ఇవ్వగలుగుతామని మనం చూసుకోవాలి. సో ఇఫ్ యూ కంటిన్యూ టు హ్యావ్ స్ట్రాంగ్ లీడర్షిప్, వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ క్లబ్స్ అండ్ ఎ స్ట్రాంగ్ లీడర్. దట్ వాట్ ఐ బిలీవ్ అండ్ యూ ఆల్ బిలీవ్. సో Rotary leaders are purpose driven and inspiring, not only through their words but also through their actions. Next slide.
ఇప్పుడు ప్రెసెంట్ ఈ గోల్స్ నేను రాశాను కానీ ఈ గోల్స్ ఏవి కూడా నేను ప్రెసెంట్ మీకు చెప్పదలుచుకోలేదు. కారణం ఏంటంటే దిశకి వెళ్ళిన తర్వాత మళ్ళీ గోల్స్ మార్చుకోవచ్చు. అంటే దిశ నుంచి వచ్చాక ఈ లోపల దిశ నుంచి వచ్చిన తర్వాత ఆ గోల్స్ మనం ఏదైతే మీకు ఇండివిజువల్గా మీరందరూ చైర్మన్స్ అందరూ కూడా గోల్స్ నిర్ణయించుకొని సార్ ప్రాక్టికల్ గోల్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రాక్టికల్, మనం చేయగలిగే గోల్స్ మనం పెట్టుకొని ఆ గోల్స్ అన్ని మనం సమరైజ్ చేసుకొని అవి మనం డిస్ట్రిక్ట్ గోల్ 24-25 మనం ప్రెసిడెంట్స్ అందరికీ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. నేను ఎలా చేద్దాం అనుకున్నానంటే క్లబ్స్ నేను ఇచ్చిన 10 వీక్స్లో అన్ని క్లబ్స్ ఒకటి కాదని ఒక వ్యక్తి చెప్పాను మీకు నేను అన్ని క్లబ్స్. అందుకే నేను ఎక్స్ట్రా స్మాల్ క్లబ్, స్మాల్ క్లబ్, లార్జ్ క్లబ్, ఎక్స్ట్రా లార్జ్ క్లబ్ అండ్ జైగాంటిక్ క్లబ్. ఎక్స్ట్రాడినరీ కాదు అది, జైగాంటిక్ క్లబ్. ఎందుకంటే రోటరీ మిడ్-టౌన్ విజయవాడతో మన ఫౌండేషన్లో కానీ మెంబర్షిప్లో కానీ దేంట్లో కానీ మనం పోటీ పడలేము. అందుకని వాళ్ళని ఇంకొక వాళ్ళతో కలిపి మనం అవార్డ్స్లో మనం కలపకూడదు. ఈ వర్సీజ్ జైగాంటిక్ క్లబ్, అది ఇండిపెండెంట్, దాని టార్గెట్స్ దాని యొక్క అన్ని మారిపోతాయి. అందుకని క్లబ్స్ లెస్ దాన్ 25 to 50, 50 to అలా 100, 100 to 250, 250 to 400, మోర్ దాన్ 400 అందరికి క్లాసిఫై చేశాను. టోటల్ సైజ్ లాగా క్లబ్స్ కూడా సైజ్ని మనం క్లాసిఫై చేసాం. ఈ గోల్స్ అని మనం తర్వాత నిర్ణయించుకుందాం. నెక్స్ట్ ఇది రోటరీ ఫౌండేషన్ వాడు 2 months బ్యాక్ మాకు జూమ్ పెట్టి దాంట్లో చెప్పిన గోల్స్ ఇవి. ఇది ఇంటర్నేషనల్, మన రోటరీ డిస్ట్రిక్ట్ 302 జరిగించింది. దాంట్లో అప్పుడు కళ్యాణ్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. టార్గెట్ ఫర్ మై ఇయర్ $7 lakhs. దాంట్లో పోలియో ఫండ్ మినిమం $1 lakh చేయాలి. ఎండోమెంట్స్ ఏమో 8 ఎండోమెంట్స్ని మనం చేసి, ఎందుకంటే 20-25 million బై ఇయర్ 2025 అనే ఒక స్లోగన్ తీసుకున్నారు మన రోటరీ ఇంటర్నేషనల్ త్రూ ఎండోమెంట్స్. ఆ 2025 అనేది మిలియన్స్ త్రూ ఎండోమెంట్. ఇప్పుడు ఆల్రెడీ మోర్ దాన్ 1800 millions ఎంతో చేశారు ఆల్రెడీ ఎండోమెంట్ ద్వారా. మనకి ఇచ్చిన టార్గెట్ 8 ఎండోమెంట్స్ వర్క్ ఆఫ్ 2 lakhs. యాన్యువల్ ఫండ్కి ఏమో $4 lakh వరకు వర్క్ చేయమని మనకి ఇచ్చిన $7 lakh. చేయగలమో చేయలేమో అనేది మనం అమాంగ్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది ఇచ్చిన రోటరీ ఫౌండేషన్ ఇచ్చిన కోర్స్. నెక్స్ట్ ఇది రోటరీ గవర్నర్ గా నేను మీకు చెప్పిన ఫస్ట్ ఏరియాస్. వీటి మీద మనం వీటన్నిటి మీద మనం ఫోకస్ ఆల్రెడీ మీకు ఇచ్చిన క్యాలెండర్లో కూడా ఇదే సేమ్ మెన్షన్ చేస్తున్నాము. ఇవి కాకుండా మనకి అమాంగ్ అస్ మనం డిస్కస్ చేసుకొని ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేయాలి. అలాగే మై ట్రస్ట్ ఏరియాస్ ఇచ్చాను, దీంట్లో కొన్ని ఇంకా యాడ్ అవుతాయి కొన్ని. నెక్స్ట్ స్లైడ్. మనకి ప్రతిసారి లాస్ట్ ఇయర్ ప్రెజెంట్ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గార్డెన్ మెక్నెల్లీ ఒక ట్రస్ట్ ఏరియా ఇచ్చారు. ఏంటిది? ఒక ట్రస్ట్ ఏరియా మీద ఫోకస్ పెట్టుకుని గార్డెన్ మెక్నెల్లీ మెంటల్ హెల్త్, అంతే కదా. సో ఫోకస్ అలాగా యాజ్ ఏ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫ్యూచర్లో నా ఫోకస్ ఏరియా, మెయిన్ ఫోకస్ ఏరియా గర్ల్ చైల్డ్. ఎందుకంటే ఈవెన్ స్టడీస్ జరిగిన దాంట్లో కూడా ఎప్పుడైనా ఒక గర్ల్ చైల్డ్ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ స్కిల్స్ కానీ మనం డెవలప్ చేస్తే ఒక గర్ల్ చైల్డ్ చాలా కుటుంబాన్ని అందరినీ తీసుకెళ్ళిపోగలరు. ఒక కుటుంబం బాగుపడితే కమ్యూనిటీ బాగుపడినట్టే, ఒక కమ్యూనిటీ బాగుపడితే ఒక విలేజ్ బాగుపడినట్టే, అలా మొత్తం దేశం అంతా వెళ్తారు. మనం ఏదైతే భారతదేశాన్ని స్కూల్గా 2047లో చూద్దాం అనుకున్న మూలము మన సంవత్సరం మన దగ్గర నుంచే మనం త్రూ రోటరీ ఇంటర్నేషనల్ త్రూ గర్ల్ చైల్డ్ హెల్త్ ట్రస్ట్ ఏరియాగా తీసుకెళ్దాం అనుకున్నాం. హౌ గర్ల్ చైల్డ్ హెల్త్ అనేసరికి ఎన్ని సిగ్నల్స్ వస్తాయో దాని ట్రస్ట్ ఏరియాస్ అన్ని కూడా కవర్ చేయొచ్చు. అండ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ అలాంగ్ విత్ లీడ్ డే ప్రోగ్రామ్. అది కూడా మీకు ఆ ప్రోగ్రామ్ మీకు డీటెయిల్స్ మళ్ళీ మీకు చెప్తాను. అలాగే గర్ల్ చైల్డ్ స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు బోష్ కంపెనీ వాళ్ళు రోటరీ ఇంటర్నేషనల్తో టైప్ అయ్యారు. దే హావ్ టేకెన్ 10,000 సెంటర్స్ అక్రాస్ ఇండియా. లైక్ మన ఆంధ్రప్రదేశ్ ఎన్ని సెంటర్స్ వస్తే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ మనకి మన డిస్ట్రిక్ట్ 302 ఏమొచ్చిందో మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఓన్లీ కొటేషన్, అన్నోన్ ఫ్రమ్ ది అన్నోన్ పీపుల్. At the end of life, what really matters is not what we bought, but what we built. Not what we got, but what we shared. Not our competence, but our character. Not our success, but our significance. So life is a
live a life that matters, live a life of love. This is the unknown quotation. వాట్సాప్ లో దొరికితే ఇది లాస్ట్ స్లైడ్ గా మనం పెట్టడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్.